దేశవ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా అత్యధిక వర్షపాతం నమోదయ్యే నైరుతి రుతుపవనాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. తాజాగా అండమాన్ నికోబార్ దీవులను నైరుతి రుతుపవనాలు తాకాయి. అంతేకాకుండా దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలను తాకినట్లు ఐఎండీ వెల్లడించింది. రాబోయే రోజుల్లో అండమాన్ నికోబార్ మొత్తం వ్యాపించనున్నట్లు తెలిపింది. గత కొన్ని రోజులుగా బాణుడి ప్రతాపంతో అల్లాడుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ముందుగా ఊహించిన దానికంటే వేగంగా నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. మంగళవారం మధ్యాహ్నం నాటికి ఈ నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలను తాకినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. నైరుతి రుతుపవనాల రాకతో గత 2 రోజులుగా అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. అయితే రాబోయే 3 లేదా 4 రోజుల్లో ఈ నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులు మొత్తం విస్తరించనున్నట్లు ఐఎండీ ప్రకటన వెలువరించింది. దీనితో పాటు దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు ఈ నైరుతి రుతుపవనాలు వ్యాపించే అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని కూడా వెల్లడించింది. ఇక ఐఎండీ ఇప్పటికే అంచనా వేసినట్లుగా ఈ నెల 27వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొంది. ఇక రాబోయే రోజుల్లో వర్షం దంచుకొట్టబోతుందని చెప్పకనే చెప్పింది ఐఎండీ.